మేము గత 40 సంవత్సరాల నుంచి తిరుమలకు మోటార్ ఫీల్డ్ లో మా ఒక్క వృత్తిని నమ్ముకుని యాత్రికుల్ని నిత్యం తిరుమలకు తీసుకెళ్లడం మా వృత్తి అండి. మమ్మల్ని టీటీడీ విజిలెన్స్ యంత్రాంగం చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది. వివిధ రకాలైన నాట్ అలౌడ్లు, నో పార్కింగ్ నాట్ అలౌడ్ అంటూ, పొల్యూషన్ నాట్ అలౌడ్ అంటూ, అదే విధంగా ఓవర్ స్పీడ్ నాట్ అలౌడ్, ఓవర్ లోడ్ నాట్ అలౌడ్, వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ విధంగా మేము ఇక్కడ లోకల్ నాయకుల్ని కలిసినా కూడా వాళ్ళందరూ కూడా మాకు సానుకూలంగా స్పందించారు. టీడీపీ నాయకులు అయితే ఏమి, జనసేన నాయకులు అయితే ఏమి, నాయకులందరూ కూడా మా పక్షాన ఉన్నా గానీ టీటీడీ యంత్రాంగం మాత్రం, అధికారులు మాత్రం వాళ్ళ మాటలు కూడా పెడచెవుని పెట్టి మమ్మల్ని ఇబ్బందులకి ఇక్కట్లకి గురి చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు 99 తప్పులు చేసినా 100వ తప్పుకైనా దేవుడికి సమాధానం చెప్పాల్సిన రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు అనేది మీకు తొందరలో ఉందని చెప్పి టీటీడీ విజిలెన్స్ యంత్రాంగానికి, అదే విధంగా పోలీస్ యంత్రాంగానికి హెచ్చరిస్తున్నామండి. మమ్మల్ని వివిధ రకాలుగా ఒక రోజుకి 300 బండ్లు చొప్పున నాటలోడు పెడుతున్నారు. అదే 300 బండ్లు చొప్పున నాటలోడు పెట్టి 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు అంటే మిమ్మల్ని అడిగేదానికి ఎవరు లేరనా? అడిగే వాళ్ళు లేరనా? మీ ఇష్టారాజ్యంగా తిరుమల ఏదో ఒక మాఫియా ఇదిలాగా ఇచ్చేస్తున్నారు. అది నిత్యం తిరుమలకి భక్తుల్ని చేరవేసే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి మా పెళ్ళాం పిల్లలు కూటికి కూడా లేకుండా ఇబ్బంది పడేలాగా మీరు మమ్మల్ని ఆ స్థితికి తీసుకొస్తున్నారు. మీరు దేవుడికి మీరు ఎప్పటికైనా కానీ క్షమాపణ చెప్పే రోజు ఒక రోజు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. చిన్నపాటి నో పార్కింగ్ నాట్ అలౌడ్కి 3 నెలలు నాట్ అలౌడ్ పెట్టారు. చిన్నపాటి నో పార్కింగ్ కి 500 1000 రూపాయలు జరిమానా విధించండి, ఫైన్ వేయండి. అంతేగాని 3 నెలలు నాట్ అలౌడ్ పెట్టి ఈఓ గారు సీసీని కలవమంటే ఈఓ గారిని కలిసే సామర్థ్యత డ్రైవర్లకు ఉందా అండి? అంత సౌలభ్యం కల్పిస్తున్నారా టీటీడీ యంత్రాంగం? డ్రైవర్ వెళ్ళంగానే ఈఓ గారు కలిసి నానా లోపలికి రా, కూర్చోవని చేసి కుర్చీ ఏమన్నా వేసి కూర్చోబెడతారా? ఏంటండి ఇది? సంబంధం లేనివి